హాయ్ అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నాను. మీరు బాగున్నారని కోరుకుంటున్నాను. నైస్. నా ఫోటోస్ చాలా క్రింజ్ లాగుంటాయి. ఈ ఫోటో చాలా బాగుంది. షూట్ అని ఎక్స్‌పెక్ట్ చేసే వచ్చుంటారు. యాక్చువల్లీ షూట్ వీడియో అయితే లేదు. ఫోటోస్ అయితే ఉన్నాయి. ఫోటోస్ అన్నీ చూసేయండి. ఫోటోస్ అన్నీ కూడా నేను ఫోటో స్టూడియోకెళ్ళి తీయించుకున్నాము. అప్పుడు తెలియక నిజంగా క్రింజ్‌లా తీశారనమాట. చాలా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నాను. నేను ఇచ్చిన పోజులకి, ఇక్కడ వచ్చిన ఫోటోలకి అస్సలు సంబంధం లేదు. ఫోటోస్ చూసాక షాక్ అయ్యాను. నిజంగా నేనేనా అని. అక్కడ ఎడిట్ చూడండి పీక్స్ లో ఉంది కదా. ఈ ఫొటోస్ కంటే 90s వాళ్ళైనా బాగా తీయించుకుంటారని అనిపిస్తుంది. మరి దారుణం రా బాబు. వెనక చూడండి కొబ్బరి చెట్టు, ఇల్లు, ఏంటిది? నవ్వు వస్తుంది నిజంగా నా ఫొటోస్ చూస్తుంటే. అయితే మా అక్క వాళ్ళ ఇంట్లో, మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో తీసాము. బ్లూ కలర్ అండ్ పింక్ కలర్ ఫ్రాక్ ఫొటోస్ స్టూడియోలో తీయించుకున్నాము. వాళ్ళ ఇంట్లో చేసిన బేబీ షవర్ వీడియో నేను లాంగ్ వీడియో చేసి పెడతాను. వీడియో అంత ఐడియా లేదు, అందుకే ఫొటోస్ మాత్రం పెట్టాను. యాక్చువల్లీ అత్తమ్మ వాళ్ళ ఇంట్లో చాలా బాగా చేస్తారు బేబీ షవర్. ఈ ఫోజులు ఇచ్చేటప్పుడు అనుకున్నాను సూపర్ రేంజ్ లో వస్తాయని. చూసారా ఇక్కడ ఏ రేంజ్ లో ఉన్నాయో. వాళ్ళ ఫోటోలు చూసి నవ్వుకుంటే ఇలానే 40s లాగా ఉన్నాను నేను. అయితే అస్సలు మెమరబుల్ అన్నమాట. చాలా చక్కగా చాలా బాగా జరిగింది. అయితే గౌతమ్ 5th మంత్ అప్పుడు, ప్రెగ్నెన్సీ అప్పుడు చాలా బాగుంది కూడా. నేను గూగుల్లో వెతికి మరీ ఫోజులు ఇచ్చాను. చాలా బాధ ఫోటోలు వచ్చాక ఆ ఫోటోలు ఇంట్లో వాళ్ళకి కూడా చూపించలేదు. ఇప్పుడే అప్లోడ్ చేస్తున్నాను. ఎందుకంటే అంత క్రింజ్ గా ఉన్నాయి. అరేవా, ఇక్కడ చూసారా ఎంత బాగా పౌరాలో ఏవో ప్లేస్ తెలియదు. ఇక్కడ ఎక్కడో తీసుకెళ్లి నిలబెట్టేశారు నన్ను. తెలిసి ఫోటోషూట్ కంటే ఇంట్లో తీసుకున్న ఫోటోస్ చాలా ప్లానింగ్ ఉండాలి. ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ ఉండాలి. ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ మీద భరోసా వేసి ఫోటో స్టూడియోలో వెళ్ళి తీయించుకుంటే దరిద్రంగా ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టే చెప్తున్నాను. అసలు ఏమైనా ఎడిటింగ్, ఈ ఎడిటింగ్ కంటే నేను ఎడిటింగ్ బాగా చేస్తాను. వచ్చాక కనీసం మా ఆయన అక్కడ అడగాలి కదా, అస్సలు అడగలేదు. ఇంటికి వచ్చాక చూసాక నాకు దిమ్మ తిరిగిపోయింది. చూసారా కలర్ ఫోటో తీసి దాన్ని మళ్ళీ బ్లాక్ లో తీసినవి చక్కగా ఉన్నాయి బాబోయ్. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, అలాగే షేర్ చేయండి. ఇక్కడ చూసారా ఏదో ఫోన్ లో డేటా బొక్క అండ్ ఫోటోలకి స్టిల్ ఇచ్చిందంతా బొక్కే. లోనే చిన్నగా సెటప్ చేసుకొని మన ఫోన్ తోనో కెమెరాతోనో ఫోటోలు తీసుకోవడం. అలాగా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది. అలాగా తెలియకుండా ఫోటో స్టూడియోకి వెళ్ళి ఎంతమంది ఫోటోస్ తీసుకున్నారు బేబీ షవర్ అప్పుడు కామెంట్ చేయండి. నా ఆనందం అంతా ఇంత కాదు. ఎప్పుడెప్పుడు ఫోటో షూట్ తీద్దామా, షూట్ అప్పుడు కూడా చాలా హ్యాపీగానే ఉన్నాను. ఫోటోస్ వచ్చాక ఎంత దారుణంగా ఎడిట్ చేస్తారని అసలు ఆ రోజు సండే ఎక్కడ ఫోటో షాప్స్ అనేవి లేవు, అన్ని క్లోజ్ అయి ఉన్నాయి. పైగా నేను రెడీ అయి ఉన్నానని చెప్పి అలానే 5-6 సార్లు వేసుకో ఉంటాను నేను ఫ్రాక్. ఫోటో షూట్ కంటే ముందు ఇలా వస్తదేమో ఫోటో, అలా వస్తాయి. ఫోటోస్ చూసాక ఒక్కసారిగా అసలు జీర్ణించుకోలేకపోయాను. చూసి నవ్వుకోకుండా కాసింత లైక్ కొట్టండి. అలాగే మర్చిపోకుండా బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇక్కడైనా మా ఆయన కాస్త ఎక్స్ప్రెషన్స్ అవి ఇవి ఇస్తున్నాడు. ఫోటోస్ అయితే బాగా వస్తాయని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను. అయిపోయింది నిజంగా. పర్లేదు, అటు ఉండగా టెంపుల్ కి వెళ్ళాను. నాకైతే 9th మంత్ అప్పుడు పువ్వు అయితే వచ్చింది, అనిపించింది. వెరీ పవర్ఫుల్. అక్కడ ఫోటోస్ యాడ్ చేశాను అనమాట అత్తయ్య వాళ్ళ ఇంట్లో. చూసారా నేను నీళ్ళల్లో కూర్చోన్నానా, గడ్డి మీద కూర్చున్నానో తెలీదు. కొబ్బరి చెట్లు కూడా నా అంత ఎత్తున్నాయి. లేదు ఫోటో కూడా గౌతమ్ అంత ఎత్తున్నాను. అప్పుడు మేము మాల్ కి వెళ్ళినప్పుడు తీసుకున్నాం. ఫైనల్లీ మా చిన్ని కన్నయ్య ఫోటోస్ అన్ని అస్సలు మర్చిపోలేము. అలాగే మదర్ ప్రెగ్నెన్సీ అస్సలు మర్చిపోలేము. బేబీ ఫేస్ చూస్తే అంతే హాయిగా ఉంటుంది.